ఆర్మూర్ సవేరా గ్యాస్ ఏజెన్సీ వద్ద మనం ఉన్నాము. ఇటీవల కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా జలవనరుల శాఖ సంబంధించినటువంటి మరి రోజు నిత్యము వాడేటటువంటి వంట గ్యాస్కు సంబంధించి ఒకే కనెక్షన్ కలిగి ఉండాలనేటువంటి నిబంధనల మేరకు మరి ఈకేవైసీ గత 10 సంవత్సరాల క్రితము చేసింది కాకుండా ప్రస్తుతం నూతనంగా చేపట్టాలనేటువంటి దాంట్లో ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా ప్రతి ఒక్క మరి కన్జ్యూమర్ వచ్చేసి ఇక్కడ ఏజెన్సీ వద్ద మరి ఈకేవైసీని చేసుకుంటున్నాడు. దానికి సంబంధించినటువంటి కార్డు మరి అతని యొక్క ఐడెంటిటీని తీసుకొని వస్తున్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా సవేరా గ్యాస్ ఏజెన్సీ వారు ఉన్నారు. వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మాకు పై అధికారుల నుంచి భారత్ పెట్రోలియం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేమేం చేస్తున్నామంటే ప్రతి గ్యాస్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆధార్ కార్డు తర్వాత గ్యాస్ బుక్ తీసుకుని వచ్చి ఈకేవైసీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే కొందరు వాడే వాళ్ళు ఉంటారు, కొందరు వాడని వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారత్ పెట్రోలియం వారు తర్వాత మిగతా అన్ని ఏజెన్సీ వారు కూడా చేయడం జరిగింది. అంటే ఈ ఈకేవైసీ చేయడం ద్వారా ఏంటంటే ఒక ఇంట్లో ఎవరి పేరు మీద కస్టమర్ ఉన్నారో వాళ్ళే వాడుతున్నారా లేరా, ఒకవేళ వాడేవారు ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు వచ్చి ఈకేవైసీ ద్వారా బయోమెట్రిక్ చేసి ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఒకవేళ 2 కనెక్షన్లు 3 కనెక్షన్లు ఉన్న వాళ్ళు కూడా ఇది వెరిఫికేషన్ అయిపోతుంది. కాబట్టి మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఈకేవైసీ చేస్తున్నాం. అయితే ఇది మాకు డిసెంబర్ 31 వరకు అని ఇచ్చిండు డేటు. కాకపోతే దాన్ని పొడిగించవచ్చు. ఒకవేళ మళ్ళీ ఇంకా ఎవరైనా విలేజ్లలో చేతగాని పెద్ద మనుషులు కానీ వయసు మళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు యాప్ ద్వారా ఇంటింటికి వెళ్ళి మిగిలిపోయిన వాళ్ళని యాప్ ద్వారా వాళ్ళ బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది. అయితే మేము వాళ్ళని ఏమడుగుతున్నామంటే గ్యాస్ బుక్ అడుగుతున్నాము ఒకటి, ఎందుకంటే మా కస్టమరా కాదా. రెండవది ఆధార్ కార్డు అడుగుతున్నాము, ఎందుకంటే ఈ ఒరిజినల్ కస్టమరా కాదా అనేసి. ఇవి తీసుకొని వచ్చి ఒకవేళ వాళ్ళకు బ్యాంక్ ఉన్నదా లేదా కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ జిరాక్స్ కూడా అడుగుతాం. అన్ని జిరాక్స్లే అడిగి చెక్ చేసి వాళ్ళ ఈ కేవైసీని బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటున్నాం.